మాట్లాడదాం. మీరు చూసిన వైరల్ వీడియోలో ఆ బైక్ ఏదైతే ఉందో ఆ బైక్ మీద ఉన్నది ఎవరు అదంతా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ మీలో చాలా మంది ఇది ఎక్కడో కర్నూలులో జరిగింది కదా, లేదా ప్రమాదం జరిగిపోయింది కదా, దీనికి మనకి సంబంధం లేదు అనుకుంటే మీకు చెప్తున్నా నేను, మీరు లైఫ్ లో ఇప్పుడు దాకా ఎటువంటి ప్రైవేట్ బస్ ఎక్కినా గానీ, ఇక ముందు మీరు ఎక్కడానికి ఆస్కారం ఉందని మీరు అనుకుంటున్నా గానీ, మీ జీవితం మొత్తంలో ఇవాళ మనం మాట్లాడుకునే ఇష్యూస్ ఈ కర్నూలు గురించి మీ లైఫ్ ని ఎఫెక్ట్ చేసేది, మీవి కాదు మనవి. అందుకని ఈ వీడియోని ఎండ్ వరకు చాలా జాగ్రత్తగా చూడండి. ఒక బస్ టికెట్ బుక్ చేసుకునే ముందు మీరు ఏ విషయాలు చూడాలి ఒక క్లారిటీ మీకు వచ్చేస్తుంది. ఒక వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 2:23 AM కి నిన్న 24th ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఇద్దరు వ్యక్తులు వచ్చారు. అందులో బండి నడుపుతున్న వ్యక్తి పేరు శివశంకర్. On your screen, the CCTV footage, you can see the bikers, the bike rider on the CCTV footage which on your screen have been identified as Shiv Shankar. He along with another youngsters. వెనకాతల గ్రీన్ షర్ట్ వేసుకొని ఇంకో అతను ఉన్నారు. వీళ్ళిద్దరు పెట్రోల్ బంక్ వచ్చి అక్కడ స్టాఫ్ ఎవరు లేకపోయేసరికి అర్ధరాత్రి కాబట్టి తిప్పేసుకొని వెళ్ళిపోయారు. ఇది ఒక చిన్న కామన్ ఫుటేజ్. బట్ ఇది వైరల్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? ఈ శివశంకర్ అనే వ్యక్తి పేరు చెప్పాను కదా నిన్న మనం ఆడుకున్న కర్నూలు బస్ దుర్ఘటన ఉంది కదా, ప్రస్తుతానికి ఎంతమంది చనిపోయారు కూడా మనకి ఎగ్జాక్ట్ నంబర్ బయటికి రావట్లేదు. 21 మంది అంటున్నారు, 25 మంది అంటున్నారు, నంబర్స్ ఫ్లోట్ అవుతున్నాయి. కానీ ఆ ఇన్సిడెంట్ గురించి వినగానే మనందరికీ లోపల కోపం, ఒక భావోద్వేగం వచ్చింది. బట్ అది జరిగి 24 గంటలు గడిచిపోయింది. ఏ బైక్ అయితే బస్సు కింద పడిందో తద్వారా ఫ్లేమ్స్ వచ్చాయి, తర్వాత బస్సు మొత్తం తగలబడిపోయిందో ఆ బైకే ఈ పెట్రోల్ బంక్ వచ్చిన బైక్. ఆ బైక్ నే శివశంకర్ అనే వ్యక్తి ఇలా తిప్పుతున్నాడు. ఒకసారి మీరు చూడండి. అండ్ వెనక్కి తిప్పి బైక్ వెళ్తున్నప్పుడు కొంచెం స్కిడ్ అయ్యాడు అబ్బాయి. తన బండి తిప్పే విధానాన్ని, బాడీ లాంగ్వేజ్ ని చూసి కొంచెం ఇంటాక్సికేట్ అయి ఉన్నాడు అని చాలా మంది చెప్తున్నారు. నేను ప్రస్తుతానికి కంక్లూజన్ లో జంప్ అవ్వను, కానీ ఈ సీసీటీవీ ఫుటేజ్ మనకి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. మనకే కాదు పోలీసులకు కూడా. ఇప్పుడు ప్రస్తుతానికి లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మొత్తం 3 థియరీస్ చుట్టూ నడుస్తుంది. ఇక్కడ ఇష్యూ ఎందుకు కాంప్లికేటెడ్ అంటే బస్సు బైక్ గుద్దుకున్నాయి, దీన్ని యాక్సిడెంట్ అంటారు. ఇప్పుడు గుద్దుకున్న తర్వాత ఫైర్ ఇగ్నైట్ అయింది, ఫ్లేమ్స్ వచ్చాయి, బస్సు తగలబడింది, లోపల ఉన్న జనాలు బయటికి చాలా మంది రాలేకపోయారు. ఇప్పుడు ఈ రెండు ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో 2 సెపరేట్ ఇష్యూస్ లా చూడాలి. జనాలు కూడా అలాగే చూస్తున్నారు. అండ్ ఈ రెండింటిని సాలిడిఫై చేయడానికి 3 థియరీస్ మనకి ఇప్పుడు ఫ్లోట్ అవుతున్నాయి. ఒకటి మనం మాట్లాడుకున్న ఈ శివశంకర్ వీడియో, దీని గురించి కూడా వీడియోలో మనం క్లియర్ గా మాట్లాడదాం. ఏంటి ఈ వీడియో మనకి ఏం చెప్తుంది అని, తద్వారా మనం నేర్చుకోవాల్సిన సొల్యూషన్స్ ఏంటి అని. బట్ అంతకన్నా ఇంపార్టెంట్ గా మనకి రెండో థియరీ ఉంది. అసలు బస్సు ఎందుకు తగలబడింది అనే క్వశ్చన్ జనాల్లో ఉంది. ఇప్పుడు దీనికి కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్న సమాధానం ఏంటంటే లోపల 250 సెల్ ఫోన్స్ ఉన్నాయని, అవి ప్యాసింజర్లకు సంబంధించిన సెల్ ఫోన్స్ కాదని, బల్క్ లో కార్గోలో ట్రావెల్ అవుతున్నాయని, ఒకవేళ నిజంగానే ఇలా ఏంటంటే పర్మిషన్ ఉందా లేదా అని. ఎందుకంటే సెల్ ఫోన్స్ లో ఉండే బ్యాటరీస్ ఏవైతే ఉంటాయి చాలా ఇన్ఫ్లేమబుల్ గా ఉంటాయి, అగ్నికి ఆద్యం పోసినట్టు అవుతుంది, ఆ అగ్ని ప్రమాదానికి కారణం అవుతుంది. అది థియరీ నెంబర్ 2. అండ్ వీటిలన్నిటికన్నా ఇంపార్టెంట్ థియరీ ఒకటి ఉంది. అండ్ జస్ట్ ఆ ఒక్క బస్, ఆ కావేరీ బస్ సంబంధించి మాత్రమే కాదు, అన్ని ప్రైవేట్ బస్సులకి సంబంధించిన థియరీ ఇది. దీనికి సంబంధించి ఇప్పుడు తెలంగాణ మొత్తం ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. రేవంత్ రెడ్డి గారు చేపిస్తున్నారు. హైదరాబాద్ మొత్తంలో ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ అయింది. ₹1,00,000 ఓన్లీ ఫైన్స్ రూపంలో వసూలు చేశారు. చాలా బస్సులకు ఇంకా పెండింగ్ చలాన్స్ ఉన్నాయని, సేఫ్టీ ప్రోటోకాల్స్ వాళ్ళు ఫాలో అవ్వట్లేదని. నిన్న మనం చాలా యాక్ట్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం కదా. టెక్నికల్లీ లీగాలిటీలో మన రాజ్యాంగానికి సంబంధించి ఎటువంటి యాక్ట్స్ ఉన్నాయని, ఈ మోటార్ వెహికల్స్ యాక్ట్లు, ఇవన్నీ ఈ యాక్ట్లకు సంబంధించి చాలా నాకు అనిపించిన, నాకు తోచిన సొల్యూషన్స్ కొన్ని ఇచ్చాను. కానీ ఎక్కడో నేను వీడియో ఎమోషనల్ గా ఇంక్లైన్ అయి ఉంది. అది నా తప్పు మాత్రమే కాదు, అందరం ఆ సంఘటన గురించి తెలియగానే లోపల ఏదో కొంచెం పించ్ ఫీల్ అయి ఉంటాం కదా, లోపల చిప్పుకుమని ఉంటుంది కదా. అందుకని ఇవాళ వీడియో నేను చాలా కేటగారికల్ గా పెడదాం అనుకుంటున్నా. మనకు కనబడుతున్న ఎవిడెన్సెస్ ఏంటి, తద్వారా మన రాజ్యాంగం గానీ, మన గవర్నమెంట్ గానీ, మనం గానీ మన లైఫ్ స్టైల్లో తీసుకురావాల్సిన చేంజెస్ ఏంటి. ఈ ఏఐ యుగంలో బస్సులో ప్రయాణించే ప్రతి వ్యక్తి బస్సు బుక్ చేసుకునే ముందు చూసుకోవాల్సిన విషయాల నుంచి మద్యపానాన్ని సేవించే వాళ్ళు బండి నడపకుండా ఆపే వరకు ప్రతి ఒక్క ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కి సొల్యూషన్ వెతికే ప్రయత్నం మనం చేద్దాం. ఇది లాస్ట్ 24 hours బయటకు వచ్చిన 3 థియరీస్ మాత్రమే. వీటి గురించి మనం ఇవాళ మాట్లాడాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ కేసుకి సంబంధించి, దుర్ఘటనకు సంబంధించి ఎటువంటి కొత్త అప్డేట్ వచ్చినా కూడా అది మన లైఫ్స్ ని, మన తలరాతల్ని మార్చేది కాబట్టి ఖచ్చితంగా దాని అప్డేట్ వీడియో నాది ఒకటి వస్తుంది. ఆ వీడియో మాత్రం మీరు మిస్ అవ్వకుండా చూడాలి. ఇది కంటిన్యూస్ గా నేను ఫాలో అప్ అవ్వాలి అనుకుంటే జస్ట్ కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ఇవాళ ఈ సొల్యూషన్స్ గురించి ఏ మాత్రం నేను చెప్పాలన్నా మనకి ఫైనల్ గా దొరికిన వీడియోస్ ఏంటి. సరే, ఈ బైక్ వీడియోని కాసేపు పక్కన పెడితే, ఆ బస్సుకి సంబంధించి ఫైనల్ వీడియో మనకి ఏపీ తెలంగాణ బార్డర్ దగ్గర మనకు దొరికింది. గద్వాల్ దాటి కర్నూలు రావాలి. ఈ పుల్లూరు చెక్ పోస్ట్ దగ్గర 2:14 ఒక విజువల్ మనకు ఉంది. ఆ బస్సుది ఫైనల్ విజువల్ అనుకోండి. అది జరిగిన ఒక 10 నిమిషాలకి ఈ పెట్రోల్ బంక్ వీడియో ఏదైతే మనం మాడుకున్నాం, ఇద్దరు వ్యక్తులు వచ్చారు, పెట్రోల్ కోసం చూసారు, అక్కడ స్టాఫ్ ఎవరు లేదు, వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఇట్స్ సింపుల్ వీడియో. బట్ ఆ వ్యక్తి బాడీ లాంగ్వేజ్ కానీ, ప్రమాదం జరిగిన తర్వాత రెండో వ్యక్తి లేకపోవడం కానీ మనం సరిగ్గా గమనిస్తే శివశంకర్ సంబంధించి అదే ఫైనల్ వీడియోని మనం గుర్తించవచ్చు. ఇది జరిగిన ఎగ్జాక్ట్ 40-45 నిమిషాలు మనకు దుర్ఘటన జరిగింది. అండ్ ఈ ప్రమాదం జరిగినప్పుడు కూడా గ్రీన్ షర్ట్ వేసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను లేడు అక్కడ. ఇన్ఫాక్ట్ ఖచ్చితంగా పోలీసులు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు అతన్ని కూడా క్వశ్చనింగ్ పిలుస్తారు. ఆయన చెప్పబోయే సమాధానాల గురించి మనకు సమాధానం చెప్తుంది. బట్ ఈ వీడియోని ఎవరైతే ఇన్వెస్టిగేటివ్ అథారిటీస్ ఉన్నాయో, ఏదైతే ఎంక్వైరీ జరుగుతుందో అది ఏపీ పోలీసు సంబంధించి, ఇది కర్నూలులో జరిగింది కాబట్టి ఏపీ పోలీసు ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. వంగల్పూడి అనిత గారి ఆదేశాల మేరకు ఇమీడియట్ గా తెలుసుకున్న వెంటనే మన కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ రిజిస్టర్ జరిగిన తర్వాత అక్కడ ఎంక్వైరీ చేశారు. డ్రైవర్ కూడా మా కస్టడీలో ఉన్నారు.
బట్ సి చాలా వరకు న్యూస్ ఛానల్స్ అతను ఇంటాక్సికేటెడ్ అని పిలుస్తున్నారు. ఓకే, బాడీ లాంగ్వేజ్ చూస్తే మనకి అది అనిపిస్తుంది, ఒక సగటు వ్యక్తి చూస్తే అది అనిపిస్తుంది. కానీ విజువల్ రిఫరెన్స్ లో మనం 100% మనం కన్ఫర్మ్ చేసుకొని ఆ వ్యక్తిదే తప్పు అని చెప్పేస్తే మనకి తెలియకుండానే వేరే ప్రాబ్లమ్స్ మనం చాటేస్తున్నట్టు. ఆఫ్ కోర్స్ అతను నిజంగా ఇంటాక్సికేట్ అయి ఉంటే అర్ధరాత్రి పూట ఆ టైంలో రోడ్ల మీద తాగేసిన ఒక వ్యక్తి బైక్ మీద వెళ్తుంటే మనకి చెక్ పాయింట్స్ ఎందుకు లేవు, చెక్ చేసే ప్రణాళిక ఎందుకు లేదు అని మనకి ఒక డౌట్ ఖచ్చితంగా వస్తుంది. ఇది జరుగుతున్న టైం కూడా అర్ధరాత్రి అది. ప్లస్ అతను లాస్ట్ తన ఇంటికి ఫోన్ చేసి మాట్లాడిన టైం 9:30. ఇప్పుడు ఇది ముందు రోజు అంటే 23rd of October. ఇది నేను చెప్తుంది 24th మార్నింగ్ తెల్లవారుజామున. ఇప్పుడు ఆయన నిజంగా తాగాడా అంటే మనకి నేనైతే వెయిట్ చేస్తాను నేను వాట్ ఈస్ ద రిపోర్ట్ అని. కానీ ఇలాంటి పరిస్థితుల్లో తాగేసిన ఒక వ్యక్తి బైక్ నడుపుతూ ఇతని నెగ్లిజెన్స్ వల్లే కానీ ప్రమాదం జరుగుంటే, ఒకవేళ జరుగుంటే దీన్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి. దీని సొల్యూషన్స్ గురించి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే మన ప్రాణాలు కూడా ఇక్కడ స్టేక్ లో ఉన్నాయి. నాకేం సంబంధం, నేను బస్ లో లేను కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. చెప్పాను కదా, లైఫ్ లో ఇప్పుడు వరకు మీరు ఒక బస్ టికెట్ తీసుకున్నా గానీ, ఇక ముందు మీరు ఒక ప్రైవేట్ బస్ టికెట్ తీసుకుంటారని లోపల మీకు నమ్మకం ఉన్నా గానీ మీ ప్రాణాలు కూడా ఇక్కడ స్టేక్ లోనే ఉన్నాయి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఇక్కడ వినాలి. అండ్ గవర్నమెంట్ కూడా నాకు ఎప్పుడో డౌట్ వస్తుంటది, టెక్నాలజికల్ గా నేను అంత స్ట్రాంగ్ వ్యక్తి నేను కాదు, నేను అంత యాటిట్యూడ్ నాకు ఉందని నేను అనుకోను. కానీ నేను కార్ ఎక్కి కూర్చున్నప్పుడు ఈ మధ్యన వస్తున్న కార్స్ లో కొత్తగా మనం కానీ సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే సౌండ్ వస్తానే ఉంటుంది. అది మీరు కూడా గమనించుంటారు. సౌండ్ మీరు వింటుంటారు కదా, బీప్ సౌండ్ వస్తుంటది, బీప్ 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 అని వస్తానే ఉంటుంది. మీరు అది వేసి కనెక్ట్ చేసేదాకా అది విసిగిచ్చేస్తుంది. ఇట్స్ ఎ గుడ్ థింగ్. 2-3 సార్లు చిరాకు పడ్డా కూడా లేదు, మన సీట్ బెల్ట్ వేసుకోవడానికి ఇది కరెక్టే, కార్ అయినా మనం విసిగించాల్సిందే అని మనకైనా అనిపిస్తుంది. అలాగే కార్ ఎక్కినా బైక్ ఎక్కినా, ఇది ఎవరైతే కొంచెం ఇలాంటి డిపార్ట్మెంట్ లో ఉన్నారో మీరే నాకు కింద కామెంట్స్ లో చెప్పాలి. మనం ఊదితే మనం ఎంత ఆల్కహాల్ తాగా మనకు తెలిసే మెషిన్స్ మనకు ఉన్నాయి. అలాంటి బ్రెత్ ఎనలైజర్ ఏదైనా మనం ఎనలైజ్ చేసి మనం గానీ నిజంగా తాగేసి ఉంటే ఆ బండి స్టార్ట్ అవ్వకుండా ఒక టెక్నాలజీని మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చా, ఈ సీట్ బెల్ట్ లాగే. ఇది ఒక వైల్డ్ థాట్ అంతే, దీని వెనకాల పెద్ద ఆలోచించలేదని నాకు అనిపించింది అంతే. ఇదే శివశంకర్ అనే వ్యక్తి కానీ లేదా ఎక్స్ గానీ వై గానీ, శివశంకర్ గారు ఆయన తాగలేదని అనుకుందాం, బట్ ఒకవేళ తాగుంటే ఆయన బైక్ ఎక్కినప్పుడు బండి స్టార్ట్ అవ్వకుండా ఉండాలి. అలాంటి టెక్నాలజీ మన వాహనాల్లోకి రావాలి. ఎందుకంటే ఒక వ్యక్తి మద్యపానాన్ని తాగి బైక్ గాని కార్ గాని ఎక్కిన ప్రతిసారి తన ప్రాణాన్నే కాదు, ఎదురొస్తున్న వెహికల్ నడుపుతున్న వ్యక్తి ప్రాణాన్ని కూడా అతను ప్రమాదంలో పెడుతున్నాడు. ఇన్ఫాక్ట్ ఆ కారులో కుటుంబం ఉండొచ్చు. అండ్ ఒక వ్యక్తి ప్రాణాలు మనం తీసేస్తే ఒక్క ప్రాణం మాత్రమే మనం తీసినట్టు కదా, కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగేసినట్టు. అందుకని ఇట్స్ ద నీడ్ ఆఫ్ ది అవర్ అనిపించింది నాకు ఈ పర్టికులర్ సొల్యూషన్ బేస్డ్ అప్రోచ్. అందుకని నాకు అది కరెక్ట్ అనిపించింది. నాకు ఇలాంటి టెక్నాలజీ ఒకటి రావాలి అని, ఒకవేళ జరుగుంటే. లేదో ఒకవేళ ఇలాంటి టెక్నాలజీ వచ్చినా అది రావడానికి లేట్ అవచ్చు అని మనకు అనిపిస్తే ఖచ్చితంగా డ్రైవర్ ఇంపైర్మెంట్ మానిటరింగ్ మనకి ఏఐ చేసేలాగా మనం ఒక టెక్నాలజీని పెట్టొచ్చు. అట్లీస్ట్ అదైనా జరగచ్చు. లేదా క్యాబిన్ లో ఉండే ఎయిర్ ని మానిటర్ చేసేలా గానీ ఎనీథింగ్. నేను ర్యాండమ్ గా చెప్తున్న థాట్స్ ని. లేదా మనం ఏదైనా ఈ మధ్య మాల్స్ కి వెళ్తుంటే పార్కింగ్ లో టికెట్ ఆటోమేటిక్ అదే వచ్చేస్తుంది. అక్కడ ఎవరు మనుషులు ఉండట్లేదు. ప్రతి ఒక్కటి కార్ వస్తుంది, బటన్ కొడతాం మనం, ఒక టికెట్ వస్తుంది, గేట్ ఓపెన్ అవుతుంది, టోల్ గేట్. అలాగే చెక్ పాయింట్స్ పెట్టిన ఆటోమేటెడ్ చెక్ పాయింట్స్. అంత మనకి మ్యాన్ పవర్ లేకపోయినా కూడా బ్రెత్ అనలైజ్ చేసి వదిలే చెక్ పాయింట్స్ గానీ, లేదా ఒక వ్యక్తి నిజంగా తాగి బండి నడుపుతూ దొరికితే అతనికి పీనలైజ్ చేయడం కూడా చిన్న మిస్టేక్ లో ఉండకూడదు. అది నెక్స్ట్ టైం చేయాలంటే భయపడేలా ఉండాలి అది. ఎనీవేస్, ఈ ఇష్యూలో ఈ దుర్ఘటనలో శివశంకర్ అనే వ్యక్తి తప్పెంతుందో మనకి ఎంక్వైరీ అయిన తర్వాత నిజం మనకు బయటకు వస్తుంది. కానీ నేను వీడియో బిగినింగ్ లో మాట అన్నా, నేను ఇక్కడ బస్సు బైక్ గుద్దుకోవడం మాత్రం యాక్సిడెంట్. ఆ తప్పు ఎందుకు ఎలా జరిగిందో మనం పక్కన పెడదాం. బట్ వన్స్ అలా జరిగిన తర్వాత జనాలు బయటికి రాలేకపోయి చూసారా. నిన్న ఒక వ్యక్తి నాకు మెసేజ్ పెట్టాడు. ఆయన మనకి నేను పిన్ కామెంట్ ఉంటుంది, ఆ కామెంట్ మీరు ఒకసారి వెళ్ళి చదవండి. బస్సులో ఉండే వ్యక్తి మన వీడియో చూసి కింద రాశాడు ఆయన ఎక్స్పీరియన్స్ ని. ఆయన ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదు, కానీ ఆ విండోస్ ని కొట్టి కాలుతో తన్ని ప్లస్ ఒక 13 feet నుంచి కింద దూకేసరికి అతను 2 కాళ్ళు ఫ్రాక్చర్ అయినాయి. ఇన్ఫాక్ట్ వీడియోలో ఆయన మాట్లాడిన ఫుటేజ్ కూడా ఉంది. నా పేరు సూర్య, నాకేం కాలేదు. ఆయన అంత తక్కువ టైంలో అంత బ్రేవ్ గా ప్రవర్తించాడు ఆయన. తద్వారా లోపల ఉంటే కొంతమంది అయినా సేవ్ అవ్వగలిగారు. కానీ ఒక డౌట్ ఖచ్చితంగా వస్తుంది కదా, ఫ్లైట్ లో మనకి ఎమర్జెన్సీ గేట్లు ఉంటాయి. నేను మనం అనుకున్నాం ఫ్లైట్ లో మనకి చెప్తారు ఎమర్జెన్సీ గేట్ ఎలా ఓపెన్ చేయాలో, మాస్క్ ఎలా కింద పడతాయో, పారాచూట్లు ఎలా ఆపరేట్ చేయాలో, ఇవన్నీ మనకి పిలిచి చెప్పి ప్రతిసారి ఎక్కిన ప్రతిసారి చెప్తారు మనకి. మనం మల్టిపుల్ టైమ్స్ ఫ్లై చేస్తున్నాం, మనకు ఆల్రెడీ మ్యాటర్ తెలుసా లేదా వాళ్ళకి అనవసరం. అది చెప్పడం వాళ్ళకి రూల్ బుక్ లో ఉంటుంది. మన ఫ్లైట్ లో ఇంత జాగ్రత్తగా మనం చూస్తున్నప్పుడు రోడ్లను ఎందుకు చూడట్లేదు? అఫ్ కోర్స్ నంబర్స్ ఎక్కువ ఉంటాయి బస్సు ఫ్లైట్స్ కన్నా, ఎన్ఫోర్స్మెంట్ అనేది కష్టంగా ఉంటుంది. కానీ ఇది జనాల ప్రాణాలకు సంబంధించిన ఇష్యూ. ఇది అడిషనల్ 10-15 నిమిషాలు రోజు ప్రతి బస్ లో తీసుకున్నా కూడా బస్సులో ఒక వ్యక్తి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎమర్జెన్సీ గేట్లు ఎక్కడ ఉన్నాయి, వాటి నుంచి బయటికి వెళ్ళాలి. చాలా మంది నేను కామెంట్స్ లో కూడా రాశారు ప్రతి బస్ లో అట్లీస్ట్ 3-4 హ్యామర్స్ ఉండాలి అని, ఆ విండోస్ ని బద్దలు కొట్టడానికైనా. లేదా ఇలాంటి స్లీపర్ కోచెస్ లో విండోస్ నుంచి బయటికి రావడం చాలా కష్టం అని చెప్పి లోపల ప్రయాణించే వాళ్ళు చాలా మంది రాస్తున్నారు. ఈ ప్రాబ్లమ్స్ ఎలా అడ్రస్ చేయాలి? ఎందుకంటే బైక్ ని బస్ గుద్దింది, దీని గురించి నిన్నటి వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే, బట్ కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసం బైక్ కింద పడింది, ఆ వ్యక్తి ప్రాణం అక్కడే స్పాట్ లో పోయింది, శివశంకర్ అనే వ్యక్తిది. తర్వాత బైక్ మీదకి బస్సు వెళ్ళింది, ఈ కావేరీ బస్సు. బైక్ నుంచి పెట్రోల్ కింద పడింది, ఫ్రిక్షన్ వల్ల స్పార్క్ వచ్చింది, స్పార్క్ వల్ల ఫైర్ వచ్చింది, ఫైర్ వల్ల ఫ్లేమ్స్ వచ్చింది. కొన్ని నిమిషాల వ్యవధిలో బస్సు మొత్తం బూడిదైపోయింది. ఈ గ్యాప్ లో బయటకు వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. 16 మంది సేవ్ అయ్యారని చెప్పి నేను కామెంట్ రాసిన అబ్బాయి రాస్తున్నాడు 25 మంది చనిపోయారని చెప్పి. అది ఎంతవరకు నిజం మనం కొంచెం వెరిఫై చేయాలి, ఎందుకంటే అఫీషియల్ నంబర్స్ మనకి గవర్నమెంటే ఇవ్వాలి మనకి. బట్ స్టిల్ ఈ వ్యక్తి చెప్తున్న లెక్క ప్రకారం అయితే 25 మంది చనిపోయారు లోపల, బస్సు లోపల. ఏంటి దీనికి సొల్యూషన్? ఎందుకంటే ఈ 2 ఢీ కొట్టడం యాక్సిడెంటే, బట్ జనాలు బయటికి రాకపోవడం ఇదే యాక్సిడెంట్ కాదు, ఇది ఇంకో ఇన్సిడెంట్. ఇది సో ఈ ఇన్సిడెంట్ ని మీరు మిక్స్ చేయకండి. మీరు బస్సులో ట్రావెల్ చేస్తారు కదా, ఇలాంటి ప్రమాదం మీకు జరిగినప్పుడు, ఇలాంటి యాక్సిడెంట్ మీకు జరిగినప్పుడు మీరు బయటికి రావాలనుకుంటారు కదా,
దానికి ఏంటి సొల్యూషన్స్ మనం గవర్నమెంట్ అడగాలి. ప్లస్ ఈ థియరీ కూడా ఒకటి ఉంది కదా, ఈ సెల్ ఫోన్స్ ఏవైతే 250 సెల్ ఫోన్ లోపల ఉన్నాయో, నిన్నటి వీడియోలో కూడా దీని గురించి నేను ఒక చిన్న ప్రస్తావన తెచ్చాను కానీ క్రిస్టల్ క్లియర్ గా మనం మాట్లాడుకోలేదు. బట్ క్లియర్ గా చెప్పాలంటే మనకి పఠాన్ చెరువు దగ్గర స్టార్ట్ అయ్యి ఆలంగఢ్ దాకా వచ్చి అది గ్యాప్ లో ఎక్కిన కార్గోనా లేదా ఓపెనింగ్ పాయింట్ నుంచే ఉందా, పఠాన్ చెరువు నుంచే ఉందా, ఒకవేళ కానీ అలా ఉంటే ప్యాసింజర్లు కార్గోన్ ఒకటే బస్సులో ఎక్కించొచ్చా, అది ఏ రూల్ కింద వస్తుంది, అది ఇలాంటి ఫైర్ వచ్చినప్పుడు ఎంత వీలైతే అంత తక్కువ ఇన్ఫ్లేమబుల్ ఆబ్జెక్ట్స్ మన బండిలో ఉండాలి, మన బస్సులో ఉండాలి. అది ఎన్ని ఉంటే అంత విపరీతంగా డ్యామేజ్ జరుగుతుంది. ఇక్కడ జరిగినట్టు సెల్ ఫోన్స్ లోపల లిథియం అయాన్ బ్యాటరీస్ అని ఉంటాయి, ఈ ఫైర్ కి అది ఫ్యూయల్ లా పనిచేస్తుంది. ఇన్ఫ్లేమబిలిటీ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. అది కూడా 250 సెల్ ఫోన్లు ఒకే దగ్గర మనం పెడితే మీరు ఒకసారి ఊహించుకోండి. నిన్న మనం మాడుకున్నాం కదా మోటార్ వెహికల్స్ యాక్ట్ అని, అందులో కొంచెం మనం జూమ్ ఇన్ చేసి చూస్తే క్లియర్ గా ఉంటుంది అక్కడ స్టేట్ క్యారేజా, కాంట్రాక్ట్ క్యారేజా, గూడ్స్ క్యారేజ్ అని చెప్పి ఆర్టీఓ ఒక సంతకం పెట్టి ఒక ఫైల్ ఇవ్వాలి ప్రతి వెహికల్ కి, ప్రతి బస్సుకి. ఆ బస్సు దానికి తగ్గట్టే వెళ్ళాలి, అందులో ప్యాసింజర్లు వెళ్ళాలా, గూడ్స్ క్యారీ చేస్తే ఎంత గూడ్స్ క్యారీ చేయాలి, అవి ఎలాంటి గూడ్స్ అయి ఉండాలి, వీళ్ళిద్దరిని కలిపి చేయొచ్చా లేదా అనే ఆర్టీఓ ఇచ్చిన ఫైల్ మాత్రమే నిర్ణయిస్తుంది. ఈ బస్సును కాసేపు పక్కన పెడదాం. ప్యాసింజర్లు ట్రావెల్ చేసిన ఏ ప్రైవేట్ బస్ అయినా ఈ రూల్స్ ని ఫాలో అవుతుందా లేదా మనం క్వశ్చన్ చేయాలి, ఆ బస్సుని క్వశ్చన్ చేయాలి. మీరు బస్సు ఎక్కుతున్నప్పుడు మీరు చూస్తారు ఏదైనా గూడ్స్ అయినా సరుకు ఏదైనా పెద్ద కార్డ్బోర్డ్ డబ్బాల్లో కార్టన్స్ లో తెచ్చి పెడుతుంటే అది ఏంటని అడగండి. వాళ్ళు ఎంత రూడ్ గా ప్రవర్తించినా కూడా మీకు రావాల్సిన ఆన్సర్ మీకు రావాలి. లోపల ఏముంది బస్ ఎక్కిన ప్రతి వాళ్ళు మీరు చూస్తే అడగండి. మీరు లోపల రెస్పాన్సిబిలిటీ ఉందని మీకు అనిపిస్తే క్వశ్చన్ దెమ్. ఓకే ఇది గూడ్సా, దీనికి ఏమైనా పర్మిట్ ఉందా మీ దగ్గర అని ఒకసారి అడగండి. ఎటువంటి కన్సైన్మెంట్ కైనా అబౌవ్ థ్రెషోల్డ్ వాల్యూ అది ఉంటే జీఎస్టీ కంప్లైంట్స్ ఫాలో అవ్వాలి. దాన్ని ఏమైనా ఎగ్గొట్టడానికి ప్యాసింజర్ వెహికల్స్ లో ఇలాంటి సామాన్లు ఇలాంటి గూడ్స్ ని పెడుతుంటే ఈ బస్సులో ఇప్పుడు అది అలా పెట్టారా లేదా నేను చెప్పట్లేదు, ఆ కంక్లూజన్ నేను రావట్లేదు. దానికి కూడా ఎంక్వైరీ మనకు నిజాలు బయటికి తెస్తుంది. బట్ ఎటువంటి ప్రైవేట్ బస్సులో అయినా మనం ఎక్కి కూర్చునేటప్పుడు వాళ్ళు డబ్బులు సేవ్ చేయడానికి మన ప్రాణాన్ని మనం పరంగా ఎందుకు పెడతాం మనం? దీన్ని ఒకసారి మీరు ఆలోచించండి. మళ్ళీ ప్యాసింజర్ లగేజ్ వేరు, మళ్ళీ అది పర్మిటెడే, అది కొద్దిగా డిస్టెన్స్ వరకు ప్యాసింజర్ ఎటువంటి లగేజ్ అయితే పట్టుకెళ్తున్నారు. ఇవి కూడా ఫ్లైట్స్ లో ఒకటికి బస్సులు అడుగుతారు ఏం క్యారీ చేస్తారు ఇందులో. మీరు కార్గో ఏదైనా లగేజ్ మీరు ఫ్లైట్ కి వెళ్ళి వేస్తున్నప్పుడు వాళ్ళు అడుగుతారు, కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, మీరు జాగ్రత్తగా గమనించండి. ఫ్లైట్ లో వెళ్ళే వాళ్ళు తెలుస్తుంది మీరు పవర్ బ్యాంక్ ఏదైనా పట్టుకెళ్తున్నారా, ఎలక్ట్రానిక్స్ ఏమైనా ఉన్నాయా లోపల, బ్యాటరీస్ ఉండే ఏమైనా ఉన్నాయా లోపల అని. ఎందుకంటే అవి అన్చెక్డ్ వెళ్ళిపోతాయి, సరిగ్గా బల్క్ లో వెళ్ళిపోతాయి. సో దానికి మనం అడ్రస్ చేయాలి. ప్లస్ మనం ఏదైతే క్యాబిన్ బ్యాగేజ్ పట్టుకెళ్తున్నామో ప్రతి ఒక్కటి టెస్ట్ చేస్తారు, చెక్ చేస్తారు వాళ్ళు. ల్యాప్టాప్, సెల్ ఫోన్ ఇవన్నీ విత్ ఇన్ లిమిట్స్ ఉన్నాయా లేదా, ఇన్ఫ్లేమబుల్ ఆబ్జెక్ట్స్ ఏమైనా మనం పట్టుకెళ్తున్నాం లేదా, ఒకటికి 10 సార్లు చెక్ చేసి మరి పంపిస్తారు. మన ఎయిర్పోర్ట్ కి వెళ్ళిన ప్రతిసారి ఎంత చిరాకు పడ్డా కూడా సెక్యూరిటీ ఇస్ ద నీడ్ ఆఫ్ ది అవర్. ఆ బ్యాగ్లో వెళ్ళేటప్పుడు అది మనకి చాలా ఇంపార్టెంట్. అది ఇప్పుడు అంత స్ట్రింజెంట్ గా కాకపోయినా ప్రాక్టికల్ గా మన బస్సులకు కూడా అది రావాలి. కస్టమర్స్ ఏం పట్టుకొస్తున్నారు, ఎంత వెయిట్ పెడుతున్నారు, దానికి మాక్సిమం ఎంత లోడ్, అది ఒకవేళ లోడ్ ఎక్కువైతే ఏంటి ఆ లోడ్. ఈ క్వశ్చన్స్ కస్టమర్ గా మనకు విన్నప్పుడు నో నాకు ఇదే బెటర్, బస్ అడగకపోతేనే నాకు బెటర్, నేను లగేజ్ ఇలా కార్గోలో పెట్టేస్తాను మీరు అనుకోవచ్చు. కాకపోతే ఈ వైలేషన్స్ మీ ప్రాణాలు కాంప్రమైజ్ లో పెడుతున్నాయి, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకని బస్సులకు కొన్ని సొల్యూషన్స్ ఉన్నాయి. మీరు ఈ మేనిఫెస్ట్ పెట్టండి. మీరు ప్రతి బస్సు మొదలయ్యే ముందు లాక్ చేయాలి, ఏమున్నాయి లోపల, ఏం క్యారీ చేస్తున్నాం మనం. అవి కార్గో అవనివ్వండి, గూడ్స్ అవనివ్వండి, ప్యాసింజర్ లగేజ్ అవనివ్వండి, ఎన్ని పార్సిల్స్ ఉన్నాయి, ఎన్ని ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి, ఎన్ని బ్యాటరీస్ ఉన్నాయి. ఇది ఒక స్టేట్ డిపార్ట్మెంట్ మ్యాండేట్ అవ్వాలి. ఈ తెలంగాణలో మొదలైంది కాబట్టి బస్ తెలంగాణ గవర్నమెంట్ ఇది చేయాలి. ఈ కేసు గురించి కాదు, జనరల్ గానే ఒకవేళ ఆంధ్ర నుంచి స్టార్ట్ అయ్యంటే ఆంధ్ర, లేదా కర్ణాటక నుంచి బస్ స్టార్ట్ అయ్యంటే కర్ణాటక, ఇలా ప్రతి స్టేట్ గవర్నమెంట్ కి ప్రైవేట్ బస్ సంస్థ సబ్మిట్ చేసేలా ఉండాలి. ఇప్పుడు వీళ్ళు రాసిన ఈ మేనిఫెస్టో ఏదైతే ఉందో అది కరెక్ట్ గా ఉందా లేదా అని చెప్పి మనం స్కేలబుల్ స్పాట్ చెక్స్ మనం పెట్టగలగాలి. డిఫరెంట్ లొకేషన్స్ లో అగైన్ ఏఐని ఇంటిగ్రేట్ చేయగలిగే స్పేస్ ఇది. అది ఎలా చేయొచ్చు అని చెప్పి ఐఎమ్ నాట్ ద ఎక్స్పర్ట్, కానీ ఐఎమ్ షూర్ స్మార్ట్ పీపుల్ కరెక్ట్ గా ఆలోచిస్తే దే విల్ గెట్ సొల్యూషన్స్ ఫర్ దిస్. ఇదంతా నేను ఒక వర్డ్ వాడాను, క్రిమినల్ నెగ్లిజెన్స్ అని. ఒక మితికి మీరు మన నెగ్లిజెన్స్ చూపిస్తే ప్రాణాలు పోతాయి. ఇలాగా ఆ నెగ్లిజెన్స్ నుంచి బయటకు రావడానికి మనం ప్రోయాక్టివ్ స్టెప్స్ ఇలా తీసుకోవాలి. స్ట్రక్చరల్ రిఫార్మ్స్ రావాలి. ప్లస్ ఫ్లైట్స్ లో పెట్టినట్టే లగేజ్ కూడా ఒక థ్రెష్ హోల్డ్ ఉండాలి. అది ప్యాసింజర్ లగేజ్ అయినా కార్గో లగేజ్ అయినా ఒక బస్ ఇంత మాత్రమే క్యారీ చేయగలుగుతుంది అని చెప్పి. ఎందుకంటే మనం స్కేల్ అప్ చేయాలని చెప్పి లేదా ప్రాఫిట్స్ పెంచుకోవాలని చెప్పి మితికి మీరి మనం లగేజ్ పెట్టేస్తుంటాం. దానివల్ల ఎంత రిస్కో తెలుసా. లారీస్ లో చూస్తుంటాం మనం, ఆ లారీ ఆల్మోస్ట్ పడిపోతుంటది. నేను చాలా సార్లు హైవేలో వెళ్తున్నప్పుడు చూస్తుంటా ఎంత లోపల ఏముంటుంది మనకు సరిగ్గా తెలియదు. కానీ అగైన్ ప్రాఫిట్ మేకింగ్ స్టెప్ ఇది. ఆ లారీ వల్ల లారీ ఒక్కదానికే కాదు, ఆ హైవే మీద వెళ్తున్న ప్రతి వెహికల్ కి రిస్కే అది. లేదా పెద్ద ఇనుప రోడ్లు వస్తుంటాయి, ఆ వెళ్తున్న వ్యక్తి కానీ చిన్న బ్రేక్ వేస్తే వెళ్తున్న కార్ అద్దాన్ని కొట్టుకున్న లోపలికి వచ్చేస్తాయి. అది చెప్తుంటేనే చాలా భయంకరంగా ఉంది. బట్ దట్స్ ద రియాలిటీ. వీటి మీద నిఘా పెట్టాలి. ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటని మనం మాట్లాడుకోవాలి. వీటి మీద డిస్కషన్ జరగాలి. ప్లస్ గవర్నమెంట్ కూడా రూల్స్ ని ఫాలో అవుతున్న ప్రైవేట్ కంపెనీస్ కి ఒక రకమైన రేటింగ్ సిస్టమ్ లాంటిది ఇవ్వాలి. గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ అని. ఒక కంపెనీ గానీ సరిగ్గా ఫాలో అవుతుంటే, గవర్నమెంట్ రెగ్యులేషన్స్ కరెక్ట్ గా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అది నడుపుతుంటే, గవర్నమెంట్ గా నిజంగా ఇన్సెంటివైజ్ చేయగలిగితే వేరే కంపెనీస్ చాలా భయం ఉంటుంది. దే లూజ్ అవుట్. డిమాండ్ పడాలి. డిమాండ్ కిందకి పడితే గానీ ఆ కంపెనీస్ వాళ్ళు బెటర్ చేసుకోవు. ఆ డిమాండ్ కింద పడాలంటే ఆ 1000 రూపాయలకి 1500 ఉండే ఆ డిఫరెన్స్ ఉంటుంది కదా, ఆ 500 డిఫరెన్స్ ని మీరు సేఫ్టీకి ప్రయారిటీ ఇవ్వాలి. ఒకవేళ నిజంగా 1500 బస్సు కొంచెం ఎక్స్ట్రా సేఫ్టీ మనకి ఇస్తుంటే, కర్నూలు ఇన్సిడెంట్ మనకు వేకప్ కాల్ అవ్వాలి. అల్టిమేట్ గా నేను అదే చెప్తున్నా. తెలంగాణలో ఏవైతే ఆర్టీఓ చెక్స్ జరుగుతున్నాయో అది ఒక 2, 3, 4, 5 డే థింగ్ లో ఉండకూడదని, కంటిన్యూస్ గా మన ఇన్స్పెక్షన్ ఇంకా స్ట్రాంగ్ గా స్ట్రెంథెన్ చేయాలని, తప్పులు జరగకుండా ఆగడానికి మనం ఎలా ముందు ఉండాలి, ఈ బెంట్ ఆఫ్ మైండ్ లో మనం పనిచేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దీని మీద మీరు ఏమంటారు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. అఫ్ కోర్స్ నా బ్రెయిన్ కి అంత చిక్కని విషయాలు కూడా చాలా ఉండొచ్చు. మీరు మీ కెరియర్స్ లో మీరు చాలా అహెడ్ ఉండొచ్చు, లేదా దీంట్లో
స్పెషలైజ్ అయ్యి ఉండొచ్చు. నేను ఏదైనా పాయింట్ మిస్ అయ్యానా, మీరు ఏదైనా పెడితే యాడ్ చేస్తే ఇది బెటర్ రిఫార్మ్ అని మీరు అనుకుంటున్నారు, కింద కామెంట్స్ లో రాయండి. బికాస్ చాలా మంది గవర్నమెంట్ లో ఉండేవాళ్ళు, లా మేకర్స్ కూడా ఈ వీడియోస్ చూస్తున్నారు. ఇది మన సైడ్ నుంచి వాళ్ళకి ఇస్తున్న ఒక ఓపెన్ లెటర్ అనుకుందాం అంతే. కింద రాస్తున్న కామెంట్స్ కూడా మీరు చూడండి ఒకసారి. ఎనీ గ్రేట్ సొల్యూషన్ ని నేను పిన్ చేసి పెడతాదాన్ని. అండ్ ఆఫ్ కోర్స్ ఈ కర్నూలు ప్రమాదానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా పబ్లిక్ అఫీషియల్ సోర్సెస్ నుంచి ఖచ్చితంగా వీడియో వస్తుంది. ఇవేవైతే థియరీస్ ఉన్నాయో, సెల్ ఫోన్ వల్ల జరిగిందా, బస్ లో సరిగ్గా రూల్స్ పాటించకపోవడం వల్ల జరిగిందా, శివశంకర్ డ్రైవింగ్ వల్ల జరిగింది, అది మన నిజం బయటికి సమయం మనకు సమాధానం చెప్తుంది. వన్స్ అది అఫీషియల్ గా వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా మాట్లాడతా దాని గురించి. బట్ ఈ రిఫార్మ్స్ గురించి ఇవాళ వీడియోలో నాకు మాట్లాడాలనిపించింది, నేను మాట్లాడాను. అండ్ దీనికి సంబంధించి మీరు కంటిన్యూస్ గా మీరు ఫాలో అవ్వాలనుకుంటే కొత్త వాళ్ళకి మాత్రం చెప్తున్నాను నేను, మీరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. దీని గురించి ఎటువంటి ఫర్దర్ అప్డేట్స్ వచ్చినా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డన్. ఇక్కడ వీడియో పెడుతున్నాను నేను. ఒకవేళ కానీ నిన్నటి వీడియో మీరు చూడకపోయి ఉంటే అసలు ఎలా జరిగింది ఈ ప్రమాదం అని ఫుల్ క్లారిటీ తెచ్చుకుందాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు జియో పొలిటికల్ గా ఏదైనా తెలుసుకుందాం కొత్తగా అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.